వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల ఫర్నిచర్ కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా, అంతే కదరా. పదా కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. చూడరా, పల్ల ఫర్నిచర్లో ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. జాగ్రత్త. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముణ్ణి అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెల నా భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దాం నోట్లో. పెట్టండి. అమ్మా, రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్ చింపు.
పుడతాడు. మల్లు దొర ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎతుకుదాం పద. ఆ పద. పుడతా. అబ్బా వీళ్ళ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కడు పక్షి. పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు. అదే మొత్తం పదే. అలాగే. బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్యా. కానీ ఏమండి, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండవచ్చు. మీరేదో అంటుంటారు గాని ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా, ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైందండి.
అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి, అది ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా చింపాంజీ అండి. చింపాంజా? ఆ, చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. ఆ? వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. ఆహా. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? ఆ, అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే, వీడికి స్కూల్ అయిపోయింది. అది కాదండి నువ్వు నోరు మూసుకో, పద. చింపాంజీ అనేది ఏం లేదు, పద ఉమ్. పద. చింపు, రా బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకి పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. వెళ్ళు చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తోంది. డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు, ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోకులు ఆపుతారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిలీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ, నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చుని మెక్కుతున్నావా? చెప్తాను. తినేస్తాను. ఈ ముసల్దాన్ని వేసి చెప్తాను. వేసాయి 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ. గుంజలా తుంపగడం. నువ్వెప్పుడు వచ్చావరా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाइफ है. मुंबई का माल. ముంబై కా మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ. అక్క, ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావు అన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది నువ్వు నోరు మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అయ్యి బాబోయ్, బాబులో ఇలా పడిపోయాడు.
బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లోయలో పడిపోయాడా? అవునరా? నాన్న రండి. అవునారా? బాబు వికాస్ బాబులోనే పడిపోయాడు. వికాస్ ఒరే వంశీ, ఎలా జరిగింది నాన్న? బాబులోనే బాబులోనే పడిపోయాడయ్యా. అయ్యో ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. వీరేందర్, రోపొదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న, చిన్న, జాగ్రత్త. వీరేందర్, రోపొదులు. చేయండి. పట్టుకో. చిన్న, దా. దా. Come on. జాగ్రత్త. గట్టిగా పట్టుకో చెయ్యి. చిన్న, చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న, చిన్న, పట్టుకో. చిన్న, గట్టిగా పట్టుకో చిన్న. విజయ చిందు బాబు స్లిప్ పడిపాడు. కమా. ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడ పడుంటాడు. పదండి. విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మీరు. మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ, మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ.
వికాస్ ఫుట్ ప్రింట్స్. వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. కమాన్. వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్ బాబు వచ్చేస్తాడు జయ. బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పళ్ళు? బాగు ఊరుకో జయ. ఏమిటక్కా ఇది? బాబు అడుగుతాడని నేను చూస్తాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. కుర్రు గుచ్చుకో బంచికబం జబలో బస్కు గుచ్చుకోరు జస్కు. మీరు నోళ్లు ముయ్యండి దొర. నీకా పుడతండి పట్టివ్వాలా? అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ పుడతండి పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం.
మీరు ఆ కూనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టివ్వండి. ఎక్కడ ఓ దైవతోడా, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి.